రొయ్యకు గిట్టుబాటు ధర కల్పించి రొయ్య రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి బలరాం డిమాండ్ చేశారు. వేములదేవి పడమర గ్రామంలో ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఆక్వా రైతులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బి బలరాం మాట్లాడుతూ గతంలో 100 కౌంట్ ధర కిలో 250 రూపాయలు ఉంటే ప్రస్తుతం 230కి పడిపోయిందని, తద్వారా టన్ను ఒక్కింటికి 60,000 రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల కొనుగోలులో ప్రభుత్వం జోక్యం లేకపోవడం వల్ల రొయ్యల కొనుగోలు చేస్తున్న కంపెనీలు కుమ్మక్కై రొయ్య ధరను దారుణంగా తగ్గిస్తున్నారని తెలిపారు. ఒకవైపు సీడ్ ఫీడ్ ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు దారుణంగా పెరగడం వల్ల ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యక్తం చేశారు. కల్పించాలి ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర, ఆక్వా పంటకు గిట్టుబాటు ధర తగ్గించాలి, కరెంటు ఛార్జీలు తగ్గించాలి, కరెంటు ఛార్జీలు ఇవ్వాలి, ఆక్వా రైతులకు రుణాలు, ఆక్వా రైతులకు రుణాలు, ఆక్వా రైతులకు రుణాలు ఆదుకోవాలి. కష్టాలు ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాలి, కష్టాలు ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాలి, కష్టాలు ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాలి. ఇవ్వాలి రైతు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఆక్వా పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఆక్వా పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. తగ్గించాలి సీడ్ ధరలు తగ్గించాలి, తగ్గించాలి సీడు ధరలు తగ్గించాలి, సీడు ధరలు తగ్గించాలి, సీడు ధరలు తగ్గించాలి. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత. ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలి, రొయ్యల చెరువుల రైతులను ఆదుకోవాలి, ప్రభుత్వం రొయ్యల చెరువుల రైతాంగాన్ని ఆదుకోవాలి, ఆక్వా రైతాంగాన్ని తగ్గించాలి, పిల్లెట్స్ రేట్లను తగ్గించాలి, సీడు రేట్లను ఇవ్వాలి, రొయ్యల నాణ్యమైన సీడును ఇవ్వాలి, నాణ్యమైన సీడును ఆదుకోవాలి, ప్రభుత్వం ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలి, ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలి, ప్రభుత్వమే ఆక్వా రైతాంగాన్ని. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు, ప్రధానంగా రొయ్యల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల సుడిగుండంలో ఉన్నారు. కష్టపడి రొయ్యల్ని పండిస్తే ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. నిన్న మొన్నటి వరకు 100 కౌంట్ని 270 రూపాయలు కొంటే నిన్న మొన్నటి నుంచి ఆ ధర 30-40 రూపాయలు దిగ్గొసేసి కంపెనీలు ఇప్పుడు కేవలం 230 రూపాయలకి కొంటున్నాయి. అంటే కేజీకి 40 రూపాయల నుంచి 50 రూపాయలు రైతులు నష్టపోతున్నారు. ఒకవైపునేమో సీడ్ ధరలు పెరిగిపోయినాయి, ఫీడ్ ధరలు పెరిగిపోయినాయి, అవి నాణ్యంగా లేవు. ప్రభుత్వం ఇస్తామన్న కరెంట్ రాయితీ ఏమో అమలు జరగట్లేదు. ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఇంధన సర్దుబాటు ఛార్జీలు, అలాగే ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో బిల్లులు మోత మోగిపోతున్నాయి. ఆక్వా రైతులకి, రొయ్యల రైతులకి కష్టాలు మిగులుతున్నాయి తప్ప వాళ్ళకి ఏమాత్రం కూడా ధర గిట్టుబాటు కావట్లేదు. ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రొయ్యల రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రొయ్యల రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ రోజున 100 కౌంటు కేజీ ఉత్పత్తికి 280 రూపాయల నుంచి 290 రూపాయలు ఖర్చు అవుతుంది. ధర చూస్తే 230 రూపాయలే ఉంది. ప్రభుత్వాలు రొయ్యల రైతుల్ని బడా కంపెనీల యొక్క దయాదాక్షిణ్యాలకి వదిలేయటం అన్యాయం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం రొయ్యల రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలి. కేజీ 100 కౌంటు 270 రూపాయల నుంచి 280 రూపాయలు ధర వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి. నాణ్యమైనటువంటి ఫీడ్ అందించాలి, నాణ్యమైన సీడ్ అందించాలి, సీడు ధరల్ని నియంత్రించాలి. కంపెనీలు కనుక గిట్టుబాటు ధరకి కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయించాలి, లేదా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అలాగే రొయ్యల రైతులకి రుణాలు కూడా ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టపరిహారాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. విద్యుత్ రాయితీలు అమలు చేయాలని కోరుతున్నాం. రొయ్యల రైతుల మీద, ఆక్వా రైతుల మీద విద్యుత్ భారాలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు ఇటువంటివన్నీ కూడా రద్దు చేయాలని కోరుతున్నాం. ఆక్వా రైతుల్ని, రొయ్యల రైతుల్ని కనుక ప్రభుత్వం కేవలం
పన్నుల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి విదేశీ మారక ద్రవ్యం లేకపోతే పన్నుల రూపంలో ఆదాయం కుమ్ముకోవడం తప్ప ఎంపెడా కానీ మత్స్యశాఖ కానీ ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ఆక్వా రైతులను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆక్వా రైతులను కనుక పట్టించుకోకపోతే జిల్లా వ్యాప్తంగా రొయ్యల రైతులు, ఆక్వా రైతులు, చేపల రైతులు అందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున హెచ్చరిస్తున్నాం. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వర్ధిల్లాలి ఆక్వా రైతుల ఐక్యత, వర్ధిల్లాలి ఆక్వా రైతుల ఐక్యత, వర్ధిల్లాలి ఆక్వా రైతుల ఐక్యత. కల్పించాలి ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర అందించాలి. నాణ్యమైన సీడు ఫీడు, నాణ్యమైన సీడు ఫీడు ఇవ్వాలి. రైతులకు రుణాలు, రొయ్య రైతులకు రుణాలు